హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన బేసిక్ టైలరింగ్ క్లాస్లో చిన్న పిల్లలకి లెహంగా ఫుల్ లెహంగా మీద మనం ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఈ క్లాస్లో వివరంగా కట్ చేసి చూపించబోతున్నానండి. 5 years బేబీకి ఎన్ని కొలతలతోటి ఫుల్ బ్లౌజ్ కట్ చేయాలి, ఎలా కట్ చేయాలి, లైనింగ్ మరియు మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేస్తారు అనే దాని గురించి నేను మీకు ఈ క్లాస్లో వివరించబోతున్నాను. ఇప్పుడు మన స్టూడెంట్స్ వస్తున్నారు, ఆ స్టూడెంట్స్కి చూపిస్తూ మీకు కూడా అర్థమయ్యేలాగా కట్ చేసి చూపిస్తాను ఈ క్లాస్లో. మరి ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దాం. క్లాత్ని 2 మడతలు నేను ఇలా పెట్టేసేసి బ్లౌజ్ యొక్క వెడల్పు మరియు పొడవు చూసుకుంటున్నానండి. వెడల్పు వచ్చేసేసి ఈ బ్లౌజ్ కంటే కొంచెం ఎక్కువ పెట్టమన్నారు వెడల్పులో. ఇక్కడ బ్లౌజ్ యొక్క కొలతండి అది. అక్కడి నుంచి నేను 3 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను బ్లౌజ్ లూజ్ కోసం అనేసి, ఖర్చుకి లూజ్ కోసం. ఈ విధంగా నేను బ్లౌజ్ వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ నేను ఎంత తీసుకున్నానో చూపిస్తాను. ఇది చూడండి, కరెక్ట్గా 3 ఇంచులు తీసుకున్నాను నేను. 3 ఇంచులు తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి పొడవు చూసుకుంటాను. టేప్ పెట్టి ఇది ఎంత పొడవు ఉంది అనేది చూసుకుంటానండి. ఇది వచ్చేసేసి 12 ఉందండి, 12.5 దాకా. మనం ఇక్కడ 14.5 తీసుకుందామండి. పొడవు కూడా పెంచమన్నారు. మరియు ఇక్కడ పట్టి మడవడానికి కూడా సరిపోతుంది కాబట్టి 14.5 మనం తీసుకుందాం. ఇక్కడ కింద పొడవు 14.5 దగ్గర మార్కింగ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు స్కేల్ ఇవ్వమ్మా ఒకసారి. ఇంకా స్కేల్ పెట్టి నేను ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నానో అక్కడ నుంచి నేను ఒక లైన్ గీసుకుంటున్నాను ఇక్కడ కింద వరకు. తర్వాత ఈ పొడవులో కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలనేసి ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకుంటున్నాను నేను. ఇప్పుడు చక్కగా బాక్స్ లాగా వచ్చేసింది. ఇప్పుడు ముందుగానే ఇక్కడ ఎగుడు దిగుడు ఉందనేసి నేను ఒక లైన్ గీసుకున్నాను. ఈ చివర కట్ చేసేస్తున్నాను ఇప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు గీసుకున్న బాక్స్ని నేను కట్ చేయబోతున్నాను. ఈ విధంగా మనం పొడవు మరియు వెడల్పు ఆది తీసుకున్న తర్వాత ఈ మడతని ఇప్పేయాలన్నమాట. ఇలా ఇప్పేసేసేసి చక్కగా ఇప్పుడు నిలువుగా ఫోల్డ్ చేయాలి, నిలువుగా పెట్టాలి. నిలువుగా పెట్టి మళ్ళీ ఈ ఫోల్డింగ్ని అడ్డంగా కూడా ఇంకో మడతను పెట్టాలన్నమాట. మొత్తం 4 మడతలు వచ్చేలాగా పెట్టుకోవాలి. ఈ విధంగా ముడతలు లేకుండా చక్కగా క్లాత్ని సరి చేసుకొని ఇలా 4 మడతలు వచ్చేలాగా పెట్టుకోవాలి. పై భాగం ముందు భాగము అవుతుంది, ఒకటి కింద భాగము అవుతుంది అన్నమాట. వెనక భాగము, కింద భాగం అయితే వెనక భాగం, పైన ఉన్న భాగానికి ముందు భాగం అని మనం నిర్ధారిస్తాం. ఇక్కడ వచ్చేసి నేను షోల్డర్ తీసుకుంటున్నాను 4.5, 4.5. ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసేసి 1.5 తీసుకున్నాను నేను. ఇక్కడ మెడ పొడవు వచ్చేసేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఈ 1.5 నుంచి ఇక్కడ నేను 4.5 తీసుకున్నాను. ఈ 4.5 నుంచి కింద సంకలోతు మళ్ళీ 4.5 తీసుకున్నాను ఇక్కడ.
4.5 నుంచి ఒక లైన్ గీసుకున్నాను. స్కేల్ ఇయ్యమ్మా. ఇలా స్కేల్ పెట్టి చక్కగా లైన్ గీసుకోవాలి. ఇలా ఈ విధంగా నేను చక్కగా బాక్స్ గీసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ బాక్స్లో 1 ఇంచ్ చంకలోతు పెడుతున్నానండి నేను ఇక్కడ. 1 ఇంచ్ చంకలోతుతో రౌండ్ చేసుకున్నాను ఇక్కడ. ఇక్కడ వచ్చేసేసి ముందు నెక్ పెట్టమంటున్నారు, డిజైన్ పెట్టమంటున్నారు. స్టార్ లాగా రావాలట. ఇక స్టార్ లాగా పెడుతున్నాను నేను ఇక్కడ. ఒక 1/2 ఇంచు ముందుకు పెడుతున్నాను. మనం గీసుకున్న దానికన్నా 1/2 ఇంచు ముందుకు తీసుకుందాము, మార్కింగ్ చేసుకుందాము. అదేవిధంగా కింద బాక్స్ నుంచి 1 ఇంచు పైకి గీసుకుంటాం, మనము మార్కింగ్ చేసుకుంటాం. ఇలా ఆ మార్కింగ్ నుంచి మనం ఇక్కడ రౌండ్గా ఒక క్రాస్గా లోపల లైన్ అనేది గీసుకుంటాం మనం ఇక్కడ. చూడండి, ఈ విధంగా నెక్ వస్తుందన్నమాట. స్టార్ నెక్ లాగా 3 మూలలు వస్తాయి. ఇగో ఈ విధంగా. ఇప్పుడు సేమ్ ఈ రౌండ్ని మరియు ఈ నెక్ని కట్ చేస్తున్నా నేను. ఈ విధంగా కింద మనం ఇక్కడ ఇది మడుచుకోవడానికి అనమాట. ఇంత ఈ పొడవు వస్తుందన్నమాట మనకి బ్లౌజు. ఇప్పుడు నెక్ కట్ చేయబోతున్నాను. చూడండి, నేను ఏ విధంగా అయితే గీసుకున్నానో అదే విధంగా అదే లైన్లో కట్ చేసి చూపిస్తున్నాను నేను మీకు ఇక్కడ. ఇప్పుడు చంక మొత్తము 4 పీసులు కూడా కట్ చేసేయాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత భుజాలు కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వెనక నెక్ కట్ చేయబోతున్నాను. ముందు భాగం అయిపోయింది కదా. వెనక నెక్కుని సేమ్ 1.5 ఇంచ్ ముందు ఎలా పెట్టామో అలాగే 1.5 ఇంచ్ వెనకాల వచ్చేసేసి మూడే పెడుతున్నానండి ఇక్కడ. మరి కిందికి వద్దనేసేసి ముందు భాగం 4 పెట్టాను, ఇక్కడ 3 పెడుతున్నాను. ఇలా 3 పెట్టేసి మళ్ళీ బాక్స్ గీసుకుంటున్నాను. ఈ బాక్స్ ఇక్కడ నేను రౌండ్ పెట్టట్లేదండి, పలక నెక్ పెడుతున్నాను. కాబట్టి ఏ విధంగా అయితే నేను గీసానో అదే విధంగా ఈ పలక నెక్ నేను కట్ చేయబోతున్నాను. ఇప్పుడు దీనికి పలక నెక్ అంటారు, స్లేట్ నెక్ కూడా అంటారండి. ఇంకో భాషలో డబ్బా నెక్ అని కూడా అంటారండి మన తెలంగాణ వాళ్ళు. ఈ విధంగా నేను ముందు మెడ వెనక మెడ కట్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు. తర్వాత వచ్చేసేసి భుజాలు విడదీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా చూసారుగా. ఇప్పుడు ముందు భాగం చూడండి, ఈ విధంగా చక్కగా నెక్కు ఈ విధంగా కట్ అయిందనమాట. ఇది ముందు భాగం అండి. ఇలా చక్కగా ఇంకో విషయం నేను మర్చిపోయాను. ఇప్పుడు ఈ ముందు భాగం మరియు వెనక భాగానికి ఇక్కడ మధ్యలో 1 ఇంచ్ చంక దగ్గరండి, చంక కింద 1 ఇంచ్ లోతులో మనము చక్కగా డ్రా చేసుకోవాలి. మధ్య భాగంలో 1 ఇంచ్ పెట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా చక్కగా ఒక క్రాస్గా ఒక లైన్ గీయాలి. తర్వాత ఇక్కడ మనము కింద కూడా సేమ్ 1 ఇంచ్ పైకి పెట్టుకొని 1 ఇంచ్ నుంచి ముందు భాగానికి అక్కడ క్రాస్గా గీయాలన్నమాట, సేమ్ బాడీకి గీసినట్టుగా. ఇలా కట్ చేయడం వల్ల షేప్ అనేది చక్కగా బాగా వస్తుందన్నమాట ఇక్కడ. చూడండి, ఇప్పుడు కింద కూడా రౌండ్గా చక్కగా వస్తుంది. లేదంటే ఇటు అటు
పొడవుగా కోనలు లేలినట్టుగా ఉంటుందన్నమాట. అందుకే ఇక్కడ కట్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి షేప్ ఎలా వస్తుందో ఈ బ్లౌజ్ చూసారుగా. ఇగో ఈ విధంగా ఆ అమ్మాయి కూడా చూస్తుంది. ఇగో ఇది ముందు భాగం మరియు వెనక భాగం. చూడండి ఎంత బాగుందో ఈ షేప్ అంతా. లోతు తీసినందుక మళ్ళీ కింద కట్ చేసినందుకు చాలా బాగుంది. ఇక్కడ చూడ్డానికి లుక్ వస్తుంది. మనం ముందు పెట్టుకోవట్లేదు ఇక్కడ హుక్సులు, కాబట్టి వెనక భాగానికి హుక్సులు పెడుతున్నాము. వెనక భాగానికి హుక్సులు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ మధ్యలో మనము కట్ చేసేస్తాము హుక్స్ కోసం, హుక్స్ కాజాలు కుట్టడానికి అన్నమాట. ఇక్కడ ముందు భాగానికి మనం హుక్స్ పెట్టాము, వెనక భాగానికి మాత్రమే చిన్నపిల్లలకి హుక్సులు పెడితే ఫుల్ బ్లౌజ్కి చాలా బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు బాగుంది కదండి. ఇదండి లైనింగ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు తర్వాత వచ్చేసేసి చేతులు కట్ చేస్తున్నాను. ఇప్పుడు బుట్ట చేతులు కట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్ని సింగిల్గా ఉంది కదా, 2 మడతలు పెడుతున్నాను ఇలా బుట్ట చేతుల కోసం అండి. ఇలా పెట్టాను, కానీ ఈ మడత సరిపోదండి, బుట్ట చేతులకి సరిపోవట్లేదు. ఇలా పెడతాను ఇప్పుడు. ఇలా కొంచెం సగానికి పైకి పెట్టేసేసేసి దీనికి నేను మళ్ళీ డబల్ పెట్టాను కదా, ఇప్పుడు ఇంకో మడత పెడుతున్నాను. 4 మడతలు అన్నమాట. ఇలా 4 మడతలు పెట్టేశాను కదా. ఇక పాప యొక్క చేతి పొడవుకి చూసుకొని మనం చేతులు ఈ బ్లౌజ్కి వచ్చేసేసి హ్యాండ్స్ లేవండి, స్లీవ్లెస్గా ఉంది పాపది. మనం ఇప్పుడు 5 years బేబీ అన్నారు కాబట్టి ఆమెకు అందాజగా నేను పెడుతున్నాను 1/2 ఇంచు కుట్లోకి. ఇక్కడ పైన 4.5 ఇంచు పొడవు తీసుకున్నాను నేను. ఇప్పుడు 4.5. వీడియో ముంగట పెట్టుకోలేదండి, పక్కకు పెట్టుకున్నాను కాబట్టి మీకు కనిపించట్లేదు. నేను చెప్తున్నాను కదా, మీకు అలా అర్థం చేసుకోండి. 4.5 ఇంచ్ నేను పెట్టాను. ఇంతవరకు ఇలా బుగ్గలు వస్తాయన్నమాట. ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టేసి పైన 4.5 ఇంచ్ పొడవు పెట్టాను నేను 5 years బేబీకి. ఇక్కడ కూడా 1/2 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ 2.5 ఇంచ్ నేను మార్కింగ్ చేసుకున్నాను. ఈ 4.5 నుంచి మనం ఈ 2.5కి ఇలా డౌన్ చేస్తామన్నమాట. ఈ విధంగా దానికి లైన్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు ఇక చూడండి, ఇది చక్కగా ఇంత వంకలుగా చేపలాగా ఇలా డౌన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను. తర్వాత ఇవి 2 చేతులండి, నేను కింద భాగము విడదీస్తున్నాను. ఇప్పుడు దీనికి ఈ విధంగా విడదీసుకోవాలి. కింద భాగానికి 2 చేతులు వచ్చేస్తాయి. ఇవి 2 చేతులండి, ఇలా బుట్ట చేతులు. మనం ఈ బుట్ట చేతులకి ఇక్కడ చూడండి పై భాగానికి ఇంతవరకు మనం బుట్ట వేసుకుంటాం. అందుకే ఇక్కడ నేను చిన్న డాట్ కట్ చేసుకుంటున్నాను. అదే సేమ్ కింద భాగాన్ని కూడా అంతవరకు మనం కుర్చీలు పెట్టుకుంటాం అన్నమాట. పైన కింద చక్కగా కుర్చీలు పెట్టుకుంటాము. మిగతాది బ్లౌజ్కి జాయింట్ చేస్తామన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు జాయింట్ చేస్తాము. ఈ విధంగా మనము చేతులు కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు
బాడీ అయిపోయింది, చేతులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసే ముందు ఈ బాడీకి నెక్ తీసుకున్నాం కదండి డిజైన్గా, ముందు నెక్ మరియు వెనక నెక్, ఆ నెక్ కట్ చేసుకుందాం. ఫస్ట్ 2 మడతలు ఇలా చక్కగా పెట్టేసేసి మనం ముందు నెక్ పెట్టి కట్ చేస్తున్నాము. ముందు నెక్ డిజైన్ అండి. ఈ డిజైన్ ఎలా ఉందో అలాగే నేను గీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా గీసుకున్నాను నేను. ఇప్పుడు తర్వాత వచ్చేసేసి 1.5 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఆ మూల దగ్గర నుంచి. మరి చుట్టూ కూడా 1.5 ఇంచ్ తీసుకున్నాను, కింద కూడా 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇప్పుడు 1.5కి ఇలా కలుపుతూ నేను మరో లైన్ గీసుకున్నాను. ఇప్పుడు ఇక ఏ విధంగా అయితే నేను గీసుకున్నానో అదే విధంగా ఆ మెడపట్టిని నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది ముందు నెక్ అండి. నేను ముందు నెక్కి కట్ చేశాను. ఇక్కడ ముందు భాగానికి ఈ విధంగా ఉంది కదా. లైనింగ్ అంతా అతికించిన తర్వాత ఇలా మనం మెడపట్టి వేసి చక్కగా మెడపట్టి కుట్టుకొని మడిచి కుడతామన్నమాట. అదేవిధంగా ముందు భాగానికి తీసినట్టుగానే వెనక భాగానికి కూడా పలక నెక్కు కట్ చేసాం కదండి, పలక నెక్కు కూడా మనం ఇప్పుడు తీసుకోవాలన్నమాట. సేమ్ వెనక భాగానికి ఇక వెనక భాగం పెట్టేసేసి సేమ్ పలక ఎలా ఉందో ఇప్పుడు అదే విధంగా నేను ఇప్పుడు గీసుకుంటున్నాను. దీనికి కూడా సేమ్ 1.5 ఇంచ్ కింద పక్కకి తీసుకొని నేను 1.5 ఇంచ్లో ఒక లైన్ గీస్తున్నాను. మళ్ళీ ఈ విధంగా ఇక ఈ నెక్ను కూడా నేను ఇప్పుడు కట్ చేస్తున్నానండి. ఈ విధంగా చూసారుగా, ఇలా వచ్చింది వెనక భాగం. ఇప్పుడు నేను వెనక భాగానికి పెట్టి చూపిస్తాను. మనం అక్కడ వెనక భాగం కట్ చేసుకున్నాం కదా మధ్యలో, హుక్స్ పట్టి కాజా పట్టి కనేసి, ఇక్కడ దీనికి కూడా మధ్యలో కట్ చేస్తున్నాను. నేను ఎక్స్ట్రా కట్ చేయలేదు, ఎంత ఉందో అంతే కట్ చేసుకున్నాను. హుక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడ కొంచెం జాయింట్ చేసుకుంటాను. పలక మెడకి జాయింట్ చేసుకున్న తర్వాత నేను అవి రెండిటికి చక్కగా వేసి చూపిస్తానండి. కుట్టేటప్పుడు మాత్రం నేను చూపిస్తాను ఇది మీకు. ఇప్పుడైతే నేను కరెక్ట్గా ఎంత ఉందో అంతే కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ విధంగా మనకి వెనక భాగం నెక్ కూడా నేను కట్ చేశానండి. ఇక్కడ ముందు భాగానికి మరియు వెనక భాగానికి నెక్ కట్ అయిపోయింది. చూసారుగా, ఈ విధంగా నేను కట్ చేశాను. ఇప్పుడు ఇవి పక్కన పెడదాం. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని తీసుకుందాం. మెయిన్ క్లాత్ వచ్చేసేసి ఇది శారీలోనిదండి. ఇది శారీ క్లాత్.
ఈ శారీలో లోపల బయట చెంగు చెక్కుతాం కదండి, అదనమాట. ఇప్పుడు నేను దీనికి 2 మడతలు పెడుతున్నాను. ఇలా 2 మడతలు పెట్టేసేసి ఇప్పుడు ఏదైతే లైనింగ్ నేను కట్ చేసుకున్నానో అది తీసుకొచ్చేసేసి ఇక్కడ చేతులు తీసుకుంటాను, ఇక్కడ ముందు భాగం తీసుకుంటాను, వెనక భాగం ముందు భాగం తీసుకుంటాను అనమాట. ఇట్లా మొత్తం నిలువుగా పెట్టేస్తే మనకి అన్ని భాగాలు చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఇగో ఇక్కడ నేను ముందు భాగం తీసుకున్నాను, ఇక్కడ చేతులు తీసుకున్నాను, ఇక్కడ హ్యాండ్స్ పెట్టుకున్నాను అన్నమాట. అక్కడ 2 మడతలు ఉన్నాయన్నమాట. ఇది ముందు భాగం. తర్వాత వచ్చేసేసి వెనక భాగం. ఇలా వెనక భాగం సెట్ చేశాను. కానీ మనకు చేతులు వచ్చేసేసి ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి మనకు 4 రావాలి అక్కడ. ఇప్పుడు ఈ విధంగా కాదండి, ఇటు వచ్చేసేసి మనకి ఈ భాగానికి ఇటు అటు కొంగులు వచ్చినాయి అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇక్కడ చేతులు రావు కాబట్టి ఇలా ఒకసారి చూసుకుంటాం. చేతులకి ఈ పట్టు వచ్చింది మనకి, ఇది బుట్ట చేతులు కాబట్టి ఈ పట్టు వచ్చిందేమో పట్టీలాగా పెడతానండి బుట్ట చేతులకి. ఇక సేమ్ బ్లౌజ్ కలర్ వచ్చేసేసి బుట్ట పెడతాను. ఇక్కడ ఇది వచ్చేసేసి ఇలా తిప్పి పెట్టుకుంటాను. తిప్పి పెట్టుకుంటే మనకి కొంచెం క్లాత్ అనేది కలిసి వస్తుంది. ముందు భాగానికి బార్డర్ కూడా చక్కగా వస్తుందన్నమాట. ముందు భాగానికి బార్డర్ వస్తుంది, వెనక భాగానికి బార్డర్ రాదు. ఇప్పుడు మనము ముందు భాగం బార్డర్తో సహా కట్ చేయబోతున్నాము. వెనక భాగము సేమ్ ఇలా పెట్టుకొని కట్ చేసుకుంటాం అన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల అటు మనకి క్లాత్ అడ్జస్ట్ అయిపోయింది, చేతులకి కొంచెం ఎక్కువ వచ్చిందనమాట. అప్పుడు సింగిలే వచ్చింది చేతులు, ఇప్పుడు డబల్ వస్తుందనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బార్డర్తో సహా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగా నెక్ అయిపోయింది. చంక దగ్గర నుంచి మొత్తం ముందు భాగం నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మా స్టూడెంట్స్ అంతా చూస్తూ ఉన్నారండి. ఇది ముందు భాగం. తర్వాత వచ్చేసి వెనక భాగం కట్ చేస్తున్నాను. ఇప్పుడు స్లేట్ నెక్ కాబట్టి ఈజీగా అనిపిస్తుంది. తర్వాత వచ్చేసేసి ఈ వెనక భాగాన్ని కూడా నేను చక్కగా కట్ చేసేస్తున్నాను. ఇక వాళ్ళకి కటింగ్ చూపిస్తూ నేను కట్ చేస్తున్నానండి. మీరు కూడా కటింగ్ శ్రద్ధగా చూడండి. మా వాళ్ళు వచ్చి నెల కాకముందే చక్కగా బ్లౌజులు, లంగా బ్లౌజులు, ఫ్రాకులు నేర్చుకుంటున్నారండి. ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు నేను ముందు భాగం కట్ చేశాను. ఇక్కడ లైనింగ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నేను ముందు భాగం కట్ చేశాను. తర్వాత వెనక భాగం కూడా కట్ చేసుకున్నాను. ఈ వెనక భాగానికి మనము లైనింగ్ దగ్గర హుక్స్ కాజాకి అనేసి కట్ చేసాం కదా, సేమ్ ఇప్పుడు మెయిన్ క్లాత్ని కూడా మనము హుక్స్కి కాజాకి అనేసి
కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు వెనక భాగానికి, ముందు భాగానికి కాదండి, పలక నెక్కు ఉన్నదానికి ఇలా హుక్సులు కాజాలు వేయడానికి అనేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది ముందు భాగం అన్నమాట. ముందు కింద ఇలా బార్డర్ వచ్చిందనమాట. బట్ట అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకు ఇక్కడ బార్డర్ వచ్చింది, లుక్ ఉంది కూడా బార్డర్ తోటి. ఇప్పుడు ముందు వెనక భాగం లైనింగ్ మరియు మెయిన్ క్లాత్ కూడా కట్ అయిపోయింది. ఇక హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మనం ఇలా 2 మడతలు పెట్టుకున్నాను కదా, తర్వాత ఇంకో మడత పెడుతున్నానండి. 4 మడతలు కావాలి మనకి. 4 మడతలు అయితే 2 హ్యాండ్స్లు కట్ అవుతాయి అన్నమాట. తర్వాత ఈ హ్యాండ్ని తీసుకొచ్చి ఇలా దీని మీద సెట్ చేయాలి. మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని అలా కుదరకపోతే ఈ విధంగానైనా పెట్టుకోవచ్చు. చక్కగా ఇలా పెట్టేసేసి సెట్ చేసి అది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాలండి. కిందికి మీదికి కాకుండా, పైకి ఎక్కువ తక్కువ కాకుండా చూసి కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నాను కదా. తర్వాత వచ్చేసేసి ఇవి 4 మడతలు పెట్టాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉన్న దగ్గర కింద భాగానికి మళ్ళీ నేను ఇక్కడ కట్ చేసేస్తున్నానండి. 2 హ్యాండ్స్ వచ్చేసినాయి ఇప్పుడు మనకి. ఈ విధంగా చూసారు కదా, ఇది హ్యాండ్స్ అండి.